హాయ్ అండి. మొఖంపై ఉన్నటువంటి మొంగు మచ్చలు కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ ఇలాగా మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్‌లో మనకిలా మచ్చలు పడుతూ ఉంటాయి కదండీ! ఆ మచ్చలైనా పోవటానికి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చక్కగా మనం ఇలాగా పోగొట్టుకోవచ్చండి. ఇంట్లో అందరిళ్ళల్లో అలోవెరానైతే పెంచుకుంటూ ఉంటాం కదండీ! అలోవెరాని ఈ విధంగా సైడ్‌లో ఉన్నటువంటి ఎడ్జ్‌ని కట్ చేసేసి నేచురల్‌గా ఇలాగ ప్రిపేర్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సైడ్‌లో ఉన్నటువంటి ఎడ్జ్‌ని కట్ చేసేసుకొని ఇలా ఫేస్‌కి అలానే మనం ఇలాగా కొంచెం హీట్ చేసుకోవాలండి. స్టవ్ మీద హీట్ చేసుకున్న తర్వాత మనకి అనుకోకుండా ఒక్కోసారి గాయమవుతూ ఉంటుంది. లేదంటే గడ్డలు లాంటివి చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తూ ఉంటాయి కదండీ! పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి చోట ఇలాగా కొంచెం కాపుకున్నాం అనుకోండి పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ చక్కగా తగ్గిపోతాయండి. ఇంట్లోనే ఇలా న్యాచురల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం ఒక ట్రైలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! పేపర్‌ని చిన్న చిన్నగా రోల్ చేసుకొని అక్కడొకటి ఆనియన్స్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఆనియన్స్‌లో చక్కగా మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకుందాం. కొంచెం కాటన్ తీసుకొని ఈ విధంగా కొబ్బరి నూనె అయితే కొంచెం వేసుకోవాలండి కాటన్ పైన. ఇలా వేసుకొని మనం ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డులు అయితే ఉంటూ ఉంటాయి కదండీ! స్విచ్ బోర్డులు మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ పోదు కదండీ! ఇలా ట్రై చేయండి. ఇలా స్విచ్ బోర్డు క్లీన్ చేసుకునేటప్పుడు మనం కొంచెం మెయిన్ ఇలా ఆఫ్ చేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనకి ఒక్కొక్కసారి లూజ్ కనెక్షన్స్ ఉండి కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. కొంచెం కాటన్ పైన కొబ్బరి నూనె వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసారా స్విచ్ బోర్డ్ ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ నండి తెలుసుకుందాం. ఇలా రైసు గ్లాస్ నిండా పోసి దీనిలో చాకులు ఇలా పెట్టుకుంటే